తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. వృత్తిలో సాధారణ పురోగతి తప్ప పెద్దగా చెప్పుకోదగినట్టు కనిపించట్లేదు. జాగ్రత్తగా ఉండవలసిన రంగం వాళ్ళు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు వీరు జాగ్రత్తగా ఉండాలి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి నల్ల నువ్వుల దీపం పెట్టడం కానీ, నల్ల నువ్వులను దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు నలుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 8. మీకు అదృష్ట శాతము ఈరోజు చాలా తక్కువగా ఉంది, 79 మాత్రమే కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి నూతన అవకాశాలు వస్తాయి, కానీ అవి మీరు పట్టుకోలేకుండా జారిపోయే అవకాశం కనబడుతోంది. అది మీ అజ్ఞానం వల్ల కావచ్చు, లేదా అవకాశం లేకపోయి కావచ్చు. ఏది ఏమైనప్పటికీ వచ్చిన అవకాశాలను మీరు వదులుకునేటట్టుగానే గోచరిస్తోంది. అయితే వృత్తిలో లాభాలు ఉంటాయి, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు కనబడుతున్నాయి. అయితే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ప్రమాదాలు కావచ్చు, లేదా ఏదైనా వస్తువు నష్టపోయే అవకాశం కనబడుతోంది. మానసిక ప్రశాంతత కొద్దిగా లోపిస్తుంది. కుటుంబంలో కొంత అశాంతి రేగేటట్టు, గొడవలు అల్లర్లు జరిగేటట్టుగా కనబడుతోంది. సంయమనం పాటించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము సత్యనారాయణ స్వామి వారి ఆలయం కానీ, లేదా విష్ణు సంబంధిత ఆలయాలను కానీ దర్శించుకొని స్వామివారికి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 88, కలిసి వచ్చే రంగు నీలము, కలిసి వచ్చే నెంబర్ 4. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి కొంత వ్యవహారాల్లో వెనక్కి వెళ్ళడం కానీ, ఆటంకం కానీ, లేదా ఆగిపోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం కనబడుతోంది. ధనలాభ సూచన ఉంది. వ్యాపారంలో పురోగతి కనబడుతోంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కనబడుతోంది. కొన్ని పనులు అప్రయత్నంగా జరగచ్చు, లేదా మధ్యలోనే ఆగిపోవచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేయండి. ధన సంబంధిత వ్యవహారాలు ఏవైనా నడిపేటప్పుడు, ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొంత జాగ్రత్త తీసుకుని చేసినట్టయితే కనుక నష్టపోకుండా ఉండేందుకు అవకాశాలు ఉంది. ప్రయాణాల్లో మీరు ఏవైనా డాక్యుమెంట్స్ పట్టుకెళ్లాలన్నా, కార్డ్స్ పట్టుకెళ్లాలన్నా జాగ్రత్తలు తీసుకుని ఆ ప్రయత్నం చేసుకోండి. నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివార్చన చేసుకుని బెల్లాన్ని, పాలను నివేదన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఈ రోజు మీ అదృష్ట శాతము 63 గాను, లక్కీ కలరు పసుపు, లక్కీ నెంబరు 7 గాను తెలియజెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఓవరాల్గా మీకు ఏ రాశుల వాళ్ళకి బాగుందంటే కనుక సింహ, తుల, మీన, మకర ఈ రాశుల వాళ్ళకు అత్యంత శుభప్రదంగా గోచరిస్తోంది. మీకు కలిసి వచ్చే దిశ పడమర కానీ, ఉత్తరం కానీ కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. శుభ సమయము 9 గంటల నుంచి 10:30 గంటల వరకు. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా ఈ సమయాన్ని చూసుకుని చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.